ఓ పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం నమోऽस्तु వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः स्फुलितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। हरिः ओम्। కర్మశుద్ధి లేకుండా జ్ఞానశుద్ధి వచ్చే అవకాశమే ఉండదు. అందువల్ల మనకు ప్రధానంగా కావాల్సింది జ్ఞానమే అయినా నిష్కామ కర్మయోగం లేనిదే జ్ఞానం కలిగే అవకాశమే లేదు కనుక నిష్కామ కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి జరిగిన తరువాత చిత్తం అనుకూలంగా ఉంటుంది కనుక జ్ఞానాన్ని సముపార్జించడానికి గురువు బోధించేటువంటి జ్ఞానం బుద్ధిలో స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి అనే కార్యానికి చిత్తశుద్ధి అనేది కారణంగా తెలుస్తూ ఉంది, ప్రధానమైన కారణంగా తెలుస్తూ ఉంది. కారణాభావే కార్యాభావ. కారణ అభావే, ఎప్పుడైతే కారణం లేకుండా పోతుందో కార్య అభావ, కార్యం కూడా లేకుండా పోతుంది. కాబట్టి కారణం మీదనే కార్యం ఆధారపడి ఉంది గనక, కాబట్టి కారణమైనటువంటి చిత్తశుద్ధి ఎప్పుడైతే మనకు పుష్కలంగా ఉంటుందో అప్పుడే జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పునాది లేనటువంటి ఒక సౌధంలాగా కర్మయోగం లేనటువంటి జ్ఞానం ఎప్పుడు ఫలసిద్ధిని ఇవ్వదు. అందువల్ల ప్రధానంగా ముముక్షువు యోగయుక్తుడు కావాలి, కర్మయోగం నందు స్థిరపడిన వాడై ఉండాలి. కాబట్టి ఈ దశలో యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే అనేటువంటి శ్లోకాన్ని పూర్తి చేసిన తరువాత డైరెక్ట్గా నిష్కామ కర్మయోగంలోకి వెళుతూ ఉన్నారు. నంబర్ 47. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భోః మా తే సంగోస్త్వకర్మణి. ఇది చాలా గీతలో ప్రధానమైనటువంటి శ్లోకం, ముఖ్యంగా కర్మయోగం విషయంలో. ఈ శ్లోకంలో 4 పాదాలు ఉన్నాయి. 4 పాదాలు 4 విషయాల గురించి చర్చిస్తూ ఉన్నాయి. కర్మణి ఏవ అధికారః తే. తే నీకు కర్మణ్యేవ అధికారః, కర్మ చేయడం యందు నీకు అధికారం ఉంది. ఫస్ట్ పాయింట్. అంటే ఒక కారు 4 చక్రాల మీద ఏ విధంగా అయితే పోతూ ఉంటుందో
ఒక రథం 4 చక్రాల మీద నడిచినట్టుగా నిష్కామ కర్మయోగం ప్రధానంగా ఈ 4 విషయాల మీద ఆధారపడి ఉంది. దీని మీదనే కర్మయోగ శకటం ముందుకు పోతూ ఉంటుంది. కర్మణి ఏవ అధికారః తే, అది నంబర్ 1. అంటే తే నీకు కర్మణి ఏవ అధికారః, కర్మ చేయడం ఎందే అధికారం ఉంది. నంబర్ 2, మా ఫలేషు కదాచన, కదాచన ఒకప్పుడు, ఎప్పుడు కూడాను, ఫలేషు మా, ఫలమునందు వద్దు, మా అంటే వద్దు అని అర్థం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన శ్లోకం ఇది. నా ఫలేషు అనలా, మా ఫలేషు అన్నాడు. నా ఫలేషు అంటే ఫలితమునందు లేదని అర్థం. కర్మ నీదైనప్పుడు ఫలితం నీది కాకుండా ఎట్లా పోద్ది? నీకు అధికారం ఉంది ఫలితంలో, లేకుండా ఎట్లా పోద్ది? కానీ ఇక్కడ అంటున్నది ఏంటంటే మా వద్దు అని. ఫలేషు అధికారః మా, నీకు ఫలితమునందు అధికారం వద్దు అంటున్నాడు. ఎందుకో చెప్తాడు. కాబట్టి నంబర్ 1, కర్మణి ఏవ అధికారః తే, నీకు కర్మ చేయడమునందు అధికారం ఉంది. మా ఫలేషు కదాచన, ఎప్పుడు కూడాను కర్మ విషయమునందు అధికారం వద్దు. మా కర్మ ఫలహేతుర్భూ, కర్మ ఫలహేతు మా భూహు. మా ఫస్ట్లో ఉంది, భూహ్ అనేది చివరిలో ఉంది. మా కర్మ ఫలహేతుర్భూ ఎలా తీసుకోవాలంటే కర్మ ఫలహేతు మా భూహు. నువ్వు కర్మ ఫలానికి హేతువు కావద్దు, కారణం కావద్దు. కర్మ ఫలానికి నువ్వు కారణం కావద్దు. మాతే సంగోస్త్వకర్మణి, ఇక 4వది. అలాగని అకర్మణి, మా తే సంగః సంగోస్తు అకర్మణి, అకర్మణి అక్కడ సంధి. అట్లాగని ఫలం విషయంలో, సంగం విషయంలో, అంటే కర్మలు ఏవైతే ఉన్నాయో అట్లనే నువ్వు కర్మ చేయడం మానేయొద్దని. అకర్మణి, అకర్మణి మా తే సంగః ఆసక్తి. అట్లాగని కర్మ చేయకుండా ఉంటానని మాత్రం నువ్వు అనుకోవద్దు. కర్మ చేయక తప్పదు. కర్మ చేయడం యందు నీకు అధికారం ఉంది, ఫలితంలో మాత్రం వద్దు. కర్మ ఫలితానికి నువ్వు కారణం కావద్దు. అట్లాగని కర్మ చేయడం మానేయద్దు. ఇవి 4 పాయింట్స్. ఇది నిష్కామ కర్మయోగంలో చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనకు తెలుస్తూ ఉంది. కర్మలు అన్నప్పుడు సర్వ ప్రాణులు కర్మల్లోనే ఉన్నాయి, ఒక్క మానవుడే కాదు కదా. పక్షి ఎగురుతూ ఉంది, అది కర్మ. ఆవు గడ్డి మేస్తూ ఉంది, అది కర్మ. చేప ఈదుతూ ఉంది, అది కర్మ. చలనాత్మకం కర్మ. ఎక్కడ ఏ విధమైనటువంటి కదలిక జరిగినా అది కర్మే. కాబట్టి ప్రాణులన్నిట్లో కూడాను కర్మలు నడుస్తూనే ఉన్నాయి. ఇది ప్రత్యేకించి మానవుడికి చెప్పింది. ఇది కర్మణి ఏవ అధికారః తే. అంతేగాని ఒక పక్షిని పట్టుకొని కర్మణి ఏవ అధికారః తే అనడం లేదు. ఓ పక్షి నీకు కర్మ చేయడం యందు అధికారం ఉంది అని అనడం లేదు. దానికి లేదు. కర్మ చేయడంలో ఒక్క మానవుడికి అధికారం ఉందే కానీ పశుపక్షాదులకి అధికారం లేదు. ఇప్పుడు కాస్త ఆవు ఉంది, గడ్డి తింటుంది. మనం వేరే గడ్డి, పచ్చి గడ్డి తీసుకుపోయి ఆవు దగ్గర పెట్టాము, తింటుంది. అంతేగాని నాకు ఈ గడ్డి వద్దు, నాకు మొక్కజొన్న కంకులు కావాలి అని చెప్పి కోరుకోదు. అవునా? అదే మన దగ్గరకు వచ్చారనుకోండి, టిఫిన్ పెడితే ఇదేంది టిఫిను? పూరి నాకు వద్దు అని అంటాం. కాబట్టి పూరి నాకు వద్దు అని మనం అనగలం, కానీ నాకు గడ్డి వద్దు, పచ్చిగడ్డి నాకు వద్దు అని ఆవు చెప్పలేదు. పెట్టిన తర్వాత తినేస్తుంది అది. ఎందుకంటే కర్మ విషయంలో దానికి ఆ డిస్క్రిప్షన్ లేదు, కర్మలో దానికి అధికారం లేదు. కాబట్టి అది కర్మ చేయడానికి సహకరించేటువంటివి కేవలం సహజాతాలు, ఇన్స్టింక్ట్స్. జన్మనా సహజాయతే, వాటికి పుట్టుకతోనే వచ్చింది. ఏవేవి తినాలి, ఎలా ఎలా ఉండాలి, ఎలా ఎలా పోవాలి అనేటువంటిది. అంతేగాని నేను ఇది చేస్తాను అనేటువంటి స్ఫూర్తి లేదు, నేను ఇది చెయ్యను అనేటువంటి నిర్ణయము లేదు. కాబట్టి కేవలం సహజాతాలతోనే పశుపక్షాదులు జీవిస్తూ ఉన్నాయి, జంతువులన్నీ కూడాను. కాబట్టి కర్మ విషయంలో వాటికి అధికారం లేదు. కాబట్టి కర్మాధికారం ఎవరికి ఉందంటే ఒక్క మానవుడికే కర్మాధికారం ఉంది. అవి సహజాతాలతో నడుస్తాయి. కనుకనే అర్జున, నీకు కర్మాధికారం ఉంది కనుకనే యుద్ధభూమిలోకి వచ్చావు, కురుక్షేత్రంలోకి.
ఏమని? కర్తుం శక్యం అని. నేను యుద్ధం చేస్తానని వచ్చావు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత యుద్ధం చేయకుండా నేను యుద్ధం చేయలేనన్నావు. అకర్తుం శక్యం. అంతటితో ఆగలేదు. నేను సన్యాసం పుచ్చుకుంటానని కూడా అంటున్నావు. భైక్ష్యమపి హలోకే, ఇక్కడ భిక్షాటన చేసి బతుకుతానంటున్నావు. అంటే అదర్వైజ్ జీవించాలని కూడా అనుకుంటున్నావు. కేవలం యుద్ధానికి సంబంధించిందే కాకుండా. కాబట్టి యుద్ధం చేయాలని వచ్చావు, కర్తుం శక్యం. నేను యుద్ధం చేయనన్నావు, అకర్తుం శక్యం. కానీ నేను భిక్షాటన తీసుకొని బ్రతుకుతానన్నావు. చూసావా? అన్యథావా కర్తుం శక్యం. ఇదే కర్మాధికారం అంటే. కాబట్టి నువ్వు ఏది కావాలనో ఏది చేయాలనో అది నువ్వు చేయొచ్చు. కాబట్టి నీవు కర్మ విషయంలో కర్మాధికారివి. నీకు కర్మ చేసేటువంటి స్వేచ్ఛ ఉంది. మరి మా ఫలేషు కదాచన. నెక్స్ట్ ఫస్ట్ ఇది అర్థమవుతా ఉంది. కర్మ చేయడంలో నాకు అధికారం ఉంది, నేను కర్మ చేస్తూ ఉన్నాను, తెలుస్తూ ఉంది. మా ఫలేషు కదాచన. అయితే ఫలితం విషయంలో మాత్రం వద్దు అంటున్నాడు. ఎందుకు? ఫలం విషయంలో ఎందుకు లేదు? దీనికి చాలామంది చెప్పేది ఏంటంటే, ఇట్లా భగవద్గీతను మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. నాయన, కర్మ ఫలితాల మీద దృష్టి లేకుండా నువ్వు కర్మను ఆచరించాలి. వినే ఉంటారు మీరు. చాలా వేదికల మీద ఉపన్యాసకులు కూడా చెప్తూ ఉంటారు, ఫలితాల మీద దృష్టి లేకుండా కర్మ చేయాలి అనేది నాన్సెన్స్. అటువంటి అర్థరహితమైనటువంటి విషయాలు భగవంతుడు ఎప్పుడు బోధించడు. కర్మ ఫలితం ఊహించకుండా కర్మ చేసేది ఏంటని అసలు అర్థమే కాదు. నేను ఈ పని చేస్తున్నాను, అయ్యా ఉద్యోగం చేస్తున్నావు. ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? నాకు జీతం వస్తుంది కనుక నేను ఉద్యోగం చేస్తున్నాను. అయ్యా నేను ఆడుతూ ఉన్నా. ఎందుకు ఆడుతున్నావు? నేను గెలవాలని ఆడుతూ ఉన్నా. ప్రతి విషయంలో కూడాను. పిల్లవాడు పరీక్ష రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నావురా పరీక్ష? నేను పరీక్షలో పాస్ కావాలి, ఉత్తీర్ణుడిని కావాలని చెప్పి నేను పరీక్ష రాస్తూ ఉన్నా, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఒక ఇంటర్వ్యూ పోతాడు. ఎందుకు ఇంటర్వ్యూ పోయావురా? ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నేను ఉద్యోగం తెచ్చుకోవాలని. కాబట్టి ఎవరైనా ఓ పని చేసేటప్పుడు ఆ పనికి ఏ విధమైనటువంటి ఫలితం ఉందో ఆ ఫలితాన్ని ఊహించి చేస్తాడు, కానీ ఫలితాన్ని ఊహించకుండా కర్మ చేసేటువంటి ప్రశ్న లేదు. కాబట్టి కర్మ ఫలితాన్ని ఊహించాలి. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడికి ఈ నోషన్ తీసేయండి. ఫలితాల మీద దృష్టి లేకుండా కర్మ చేయాలనేది మాత్రం ఇట్స్ ఎ నోషన్, రాంగ్ నోషన్. కనుక కర్మ విషయంలో ఫలితం ఊహించే చేస్తాము. ఫలితాన్ని ఊహించకుండా కర్మ చేసేటువంటి అవకాశం లేదు. కానీ అంటే ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే కదా. ప్రయోజనాన్ని ఊహించకుండా మందభాగ్యుడు కూడా ఏ పని చేయడు. అటువంటప్పుడు ఒక మనిషి ఏ ప్రయోజనాన్ని ఊహించకుండా ఎట్లా కర్మ చేస్తాడు అనేటువంటిది ప్రశ్న. కాబట్టి ఫలం లేనప్పుడు, ఫలాన్ని ఊహించినప్పుడు కర్మ చేయాల్సిన అవసరం ఏముంది? కర్మ దేనికోసమని? కాబట్టి ఫలితం కోసమే కర్మ. కాకపోతే ఇక్కడ ఏమిటంటే కర్మ చేయడం కాదు, కర్మ చేస్తే ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. డిఫరెన్స్ చూడండి. ఫలితాన్ని ఊహించి మనం కర్మ చేస్తాం. మనం కర్మ చేస్తే ఏ ఫలితాన్ని ఊహించి అయితే మనం కర్మ చేశామో ఆ ఫలితం రావచ్చు, రాకుండా పోవచ్చు. ఆ పాసిబిలిటీ ఉంది. అవునా? డిస్కస్ చేద్దాం. ఇది పెద్ద సబ్జెక్ట్ ఇది. కనుక నేను కోరినటువంటి ఫలమే కనుక వచ్చేటట్లయితే అది వేరే విషయం. కాబట్టి ఫలం రావడం అనేటువంటిది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. చాలా పరిస్థితులు అనుకూలంగా రావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక పంట పెట్టాడు రైతు. ఎందుకు పంట పెట్టాడంటే దాంట్లో నుంచి ధాన్యం రావాలనేటువంటి ఉద్దేశంతో పెట్టాడు. కానీ చాలా కలిసి రావాలి, వర్షాలు సమయానికి పడాలి, వాతావరణం కూడా అనుకూలంగా రావాలి, అతివృష్టి లేకుండా ఉండాలి, అనావృష్టి లేకుండా ఉండాలి. ఇవన్నీ కూడాను సక్రమంగా జరిగినప్పుడు మాత్రమే అతను పంట ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి పంట పెట్టాడు, అది కర్మ. కర్మని ఏవ అధికార తే. పంట పెట్టేటువంటి అధికారం నీకు ఉంది. మా ఫలేషు అంటే ఫలితాన్ని ఊహించకుండా అని కాదు, పంట పెట్టినప్పుడే ధాన్యం రావాలి అనేటువంటి ఫలితాన్ని ఊహించావు, ఊహించాలి. కానీ వస్తుందే, రావచ్చు, రాకపోవచ్చు సార్, అది. కాబట్టి రేపు కనుక పరిస్థితులు భిన్నంగా ఉంటే, అతివృష్టో అనావృష్టో వచ్చి పంటంతా పాడైపోయింది అనుకో, అప్పుడు నువ్వు చేయగలిగేది కూడా ఏమీ లేదు. మరి అది అలా ఎందుకు జరిగింది అని, ఆ అతివృష్టి అనావృష్టి ఎందుకు రావాలి, ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎందుకు రావాలి, వాటి వల్ల నా పంట ఎందుకు చెడిపోవాలి అని అంటే, ఈ సృష్టిలో కొన్ని ధర్మాలు ఉన్నాయి.
ఫస్ట్ పాయింట్. ఇక్కడకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను అనుసరించి అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మనం చాలా నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఏ చట్టాలైతే ఈ విశ్వంలో ఉన్నవో, ఈ ప్రపంచంలో ఏ చట్టాలైతే నడిపిస్తూ ఉన్నాయో ఈ ప్రపంచాన్ని, ఆ చట్టాల విషయంలో మనం పూర్ణ జ్ఞానంతో లేవు. పంట పెడితే నాకు ధాన్యం వస్తుంది అనే జ్ఞానం ఉందే కానీ మధ్యలో గనక పరిస్థితులు కనుక తారుమారైతే నాకు ధాన్యం వచ్చేటువంటి అవకాశం లేదు అనే విషయంలో నేను పూర్ణ జ్ఞానంతో లేను. అది వచ్చినటువంటి బాధ. కాబట్టి అది అనుకూలంగా జరగచ్చు, జరగకుండా పోవచ్చు. అందువల్ల కర్మణి ఏవ అధికారహతే, పంట పెట్టడంలో నీకు అధికారం ఉంది. మా ఫలేషు, ఫలితంలో వద్దు. వస్తే రాని, రాకపోతే రాకపోని. రావడానికి కారణాలున్నాయి, రాకుండా పోవడానికి కారణాలున్నాయి. కారణాలు లేకుండా ఏదైనా జరిగేటట్లయితే నువ్వు ఆలోచించాలి. కారణంతో జరిగేటప్పుడు నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇవి మనం తయారు చేసినటువంటి చట్టాలు కావు. విశ్వంలో ఏ చట్టాలైతే ఉన్నాయో, ఏ ధర్మాలైతే ఉన్నాయో, చట్టాలంటే ధర్మాలు, ఇవన్నీ మనం తయారు చేసినవి కావు. పోనీ మన తల్లిదండ్రులు తయారు చేసినవి కావు, మన తాత ముత్తాతలు తయారు చేసినవి కావు. వాళ్ళు కూడా ఈ చట్టాలకు లొంగే ఉన్నారు. తల్లి కడుపులో 9 మాసాలు బిడ్డ ఉండాలనేటువంటిది చట్టం, ధర్మం. ఇట్ ఇస్ అ డివైన్ లా. ఈ ప్రపంచంలో ఉంది. కాబట్టి నేనైనా అట్లాగే వచ్చాను, మా తండ్రి గారైనా అట్లాగే వచ్చారు, మా తాతగారికి, నాన్నగారికి, తాతగారు కూడా అట్లాగే వచ్చారు. కాబట్టి ఇవన్నీ ఇలా ఉన్నవి, ఉన్న వాటిని నేను అర్థం చేసుకుంటున్నానే కానీ వాటిని మార్చలేను. ఇప్పుడు మనమందరం ఏకమైతే కూడాను బిడ్డ ఇక మీదట కేవలం 4 మాసాలు మాత్రమే తల్లి గర్భంలో ఉండాలి అని నిర్ణయం చేశామనుకోండి, అది ఏమన్నా సాగుతుందా? సాగే అవకాశం లేదు. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడం కోసం మనం ఉన్నామే కానీ ఈ చట్టాలు మన అధీనంలో లేవు. నంబర్ 1, చట్టాలు మన అధీనంలో లేవు. నంబర్ 1. నంబర్ 2, వీటిని అర్థం చేసుకోవడం కోసమే మనం ఉన్నాం, అంతేగాని మార్పు చేయడానికి మాత్రం కాదు. ద పాయింట్ ఈజ్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మార్చలేము. ఎక్కడైతే మార్పు చేయడానికి అవకాశం లేదో అక్కడ మనం అర్థం చేసుకోవడం కన్నా మరొక మార్గమే కనిపించడం లేదు. అందువల్ల ఒక్కసారి మన జీవితాన్ని గనక తిరగదోడితే గతంలో జరిగిపోయింది ఏమిటో, మనం చాలా ఇష్టపడ్డాం ఈ ప్రపంచంలో. ఇష్టపడిన వాటివన్నింటి కూడా పొందలేకపోయాం. ప్రాణ సమానంగా కొన్ని చూసాం, వాటిని నిలబెట్టుకోలేకపోయాం. మన జీవితంలో అనేకమైనటువంటి సన్నివేశాలు జరిగాయి, సంఘటనలు జరిగాయి. కొన్ని మనకి ఇష్టం ఉన్నాయి, జరిగాయి. కొన్ని మనకి ఇష్టం లేవు, జరిగాయి. కొన్ని అయిష్టంగా ఉండినవి కూడా జరిగాయి. వీటిని మనం ఏమి చేయలేకపోయినాం. చిన్నప్పటి నుంచి మనం అనుకున్నవి ఏమి జరిగాయి చూస్తే, బాగా ఆలోచిస్తే 80% మన ఆలోచనలకు భిన్నంగానే జరిగాయి, మన ఇష్టాలకు భిన్నంగానే జరిగాయి. చదవాలి అనుకున్నటువంటి చదువును చదవలేకపోయాం. ఏం చేస్తాం? కాబట్టి నేను ఇంజనీర్ కావాలి అని ఇష్టపడ్డాను, కానీ కాలేకపోయాను. నేను డాక్టర్ కావాలని ఇష్టపడ్డాను, కానీ కాలేకపోయాను. కానీ అలా కాలేకపోయాను అనేటువంటి మనసులో ఒక వ్యథ, ఆవేదన ఉంది. ఉండినా చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి చాలామంది దగ్గరగా ఉండాలనుకున్నాను. అనేకమైనటువంటి కారణాల చేత వాళ్ళు దూరం అయిపోయారు. ఆత్మీయులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాను. అవన్నీ ఉండాలని నేను ప్రయత్నం చేశాను, కానీ అవి జరగలేదు. అట్లా ఎందుకని ఇవన్నీ అలా జరుగుతూ ఉన్నాయి? కాబట్టి నాకంటూ ఇష్టాలు ఉన్నాయి, ఆ ఇష్టాలే రాగాలు. అట్లాగే నాకంటూ అయిష్టాలు ఉన్నాయి, అవే ద్వేషాలు. ఈ రాగద్వేషాలతో కలిసి నేను నడుస్తూ ఉన్నా. కానీ ఇవన్నీ నేను ఎందుకని అనుకున్నట్టుగా సాధించలేకపోయాను అని అంటే, నేను హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాను. ఫస్ట్ పాయింట్, నేను నిస్సహాయుడిని. నేను వాటిని మార్పు చేసేటువంటి పరిస్థితుల్లో లేను. ఈ సృష్టిలో ఉండేటువంటి ధర్మాల్ని అర్థం చేసుకుంటూ ఉన్నానే కానీ నిస్సహాయుడిగా ఉన్నాను కనుక వాటిని మార్పు చేయలేను. ఫస్ట్ క్వశ్చన్. సరే, ఏ విషయంలో నీకు నిస్సహాయత? సృష్టిలో ధర్మాలు ఉన్నాయన్నాం, చట్టాలు ఉన్నాయన్నాం. ఇవి నాకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎక్కడ వస్తున్నదంటే, నాకంటూ కొంత జ్ఞానం ఉంది కానీ నాకున్న జ్ఞానం పరిమితంగా. దట్ ఈస్ ద పాయింట్. లిమిటెడ్ నాలెడ్జ్, పరిమితమైనటువంటి జ్ఞానం ఉండడం వల్ల నా జీవితంలో అనేకమైనటువంటి బాధలు వస్తున్నాయి. ఇప్పుడు అదే
ఇంతకుముందు మనం చూసినట్టుగా అనావృష్టి వస్తుంది లేదా అతివృష్టి వస్తుంది అని తెలిస్తే రైతు పంట పెట్టడు కదా, పెడతాడా? ఏమబ్బా నేను అనుకోను. కాబట్టి ముందే కనుక ఆ విషయం తెలిస్తే అతను పంట పెట్టేటువంటి అవకాశమే లేదు. చూడండి, కాబట్టి జ్ఞానం విషయంలో పరిమితంగా ఉన్నాడు కనుక వ్యక్తి, అది అలా జరగబోతూ ఉంది అనేది తనకు తెలియదు గనక తను కేవలం ఆశించగలడే కానీ, కర్మణ ఏవ అధికారహతే, ఆశించగలడే కానీ అది అలా జరగాలి అని నిర్ణయించేటువంటి అధికారం తనకు లేదు. ఎందుకని ఏది జరిగినా, మీ విషయంలో నా విషయంలోనే కాదు, ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినప్పటికి కూడాను అవి అలా జరగడం వెనుక ధర్మాలు ఉన్నాయి.